హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ బాలుడు సాహసం చేసి 50 మంది ప్రాణాలను కాపాడాడు. బిల్డింగ్ కు ఒకవైపు పూర్తిగా మంటలు వ్యాపించడంతో మరోవైపు నుంచి భవనంపైకి ఎక్కి కిటికీ వద్దకు వెళ్లి తాడు కట్టాడు. ఆ తాడు సాయంతో బిల్డింగ్ లోపల ఉన్న కార్మికులు కిందకు దిగారు. షాద్ నగర్ లోని నందిగామ వద్ద ఉన్న అలన్ హోమియో అండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా నిప్పురవ్వలు ఫైబర్ షీట్లపై పడి మంటలు అంటుకున్నాయి. కనురెప్ప పాటులో ఆ మంటలు పెద్ద రేకుల షెడ్ మొత్తానికి వ్యాపించాయి. దానికి ఆనుకుని ఉన్న భవనంలో సుమారు 300 మంది కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసే పనిలో పడ్డారు. అలాగే భవనంలో చిక్కుకున్న వారిని నిచ్చెన సహాయంతో కిందకు దించారు. ఇదే సమయంలో స్థానిక బాలుడు సాయి చరణ్ సాహసం చేశాడు. భవనం ఒకవైపుకు వెళ్లి ఒక పెద్ద తాడుతో భవనంపైకి ఎక్కి కిటికీకి దాన్ని కట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న 50 మంది కార్మికులు తాడు సాయంతో కిందకు దిగారు. ఒకవేళ సాయి చరణ్ ఆ తాడు కట్టి ఉండకపోతే భారీ ప్రాణ నష్టం జరిగుండేది. సాయి చరణ్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సాయి చరణ్ ను అభినందించారు. ఈరోజు హీరో సాయి చరణ్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఇంకా మంటల్ని అదుపు చేస్తూ ఉన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం వివరాలు తెలిసే అవకాశం ఉంది. సాయి చరణ్ ఇస్ ద హీరో ఆఫ్ హీరో బై రోప్ వేసి అక్కడ ఉన్న వాళ్ళని బయటికి రావడానికి సాయి కుమారా సాయి చరణ్ ఓకే ఎవరు చిన్న స్పార్క్ లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్లు ఉండే ఫైబర్ షీట్లు బయట అంటుకున్నాయి. అంటుకోగానే మేము నీళ్ళు పోసి ఆర్పుదామని చెప్పి వెళ్తున్నాం. ముంగడికి ఉండటం మొత్తం లోపల ఫైబర్ ఫాల్ సీలింగ్ ఫైబర్ చేసారు. ఆ ఫైబర్ అంటుకుంది. ఫాస్ట్ గా అంటేసుకుంది. సెకండ్ల మీద అంటుకుంది మొత్తం. చాలా మంది ఉన్నాయి లోపల. అందరు బయటకు వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే మేము చేసే ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అక్కడ ఆ ప్లేస్ లో మాత్రం నలుగురమే ఉండి మంటలు అంటుకొని ఇట్లా చూసే వరకు ఒక వెల్డర్ అతను వచ్చేసి అది ఫైర్ ఆఫ్ చేసేసి తీసుకొని వెళ్తున్నాడు. ఏమైందని చూసేసరికి మా తలపైకి మంటలు వచ్చేసాయి. విత్ సెకండ్లోనే నడువు అని చెప్పి అందరం మా సెక్షన్ లో అందరం కిందకి వచ్చేసాం. దేని కొరకు అయింది ఫైర్ యాక్సిడెంట్? కింద బిల్డింగ్ చేస్తుంది సార్. బాగా వచ్చినట్టు దాన్ని పైకి వచ్చేసి మా దగ్గర మొత్తం టోటల్ కంపెనీలో 100 పైన ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఒక అతను శారీ సార్ అంటే ఆయన పైకి వెళ్ళి దుంకిండు. ఆయన నెక్స్ట్ వాళ్ళకి మిగతా సేమ్ బయటకు వచ్చేసి వర్క్ చేస్తా ఉంటే కిందకి వెళ్ళి వెల్డర్ వచ్చేసి ఆ మంటలు ఆర్పేది సిలిండర్ తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏంది ఇట్లా చేస్తుండే ఎందుకు గుర్తున్నది చూసేసరికి ఫైర్ మొత్తం ఫైర్ అని మొత్తం మా పైకి వచ్చేసింది. అట్లనే మా సామాన్లు మొబైల్ అన్ని వదిలేసి దగ్గర కిందకు వచ్చేసి కిందకు వచ్చేంత మెట్లు దిగేంత లోపల చెట్టు మొత్తం అంటుకునేసి ఒక అతను మెడికల్ చారీ అని ఇక్కడ సార్ ఆయన పైకి వెళ్ళి విండోకి వెళ్ళి బయటకు వచ్చాడు. కింద నలుగురు ఉండే దుంకు అని అంటే దుంకేసాడు ఆయన భయానికి. తలవలిపోయింది. అంబులెన్స్ వెళ్ళిపోయినా ఎట్లా ఉంది తెలియదు. పరిస్థితి అయితే క్రిటికల్ అయింది.